హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బుల్లెక్క. ఈ వీడియోలో రాయలసీమ పద్ధతిలో చేపల పులుసు నేను ఎలా చేశానో చూద్దాం రండి. దీనికి నేను 1 కేజీ కొరమేను చేపలు తీసుకున్నాను. బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారము, కొంచెం పసుపు వేసి బాగా కలిపి ఈ ముక్కల్ని దాంట్లో వేసి ఆ ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అంతా కూడా ప్రతి ఒక్క ముక్కకి పట్టే మాదిరిగా బాగా కలుపుకోవాలండి. లోపల బయట అంతా బాగా పట్టించాలన్నమాట. చూస్తున్నారు కదా, ఎట్లా కలుపుతున్నానో చూస్తున్నారు కదా. ఆ రీతిగా కలుపుకొని మనము పక్కన పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు బయట అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే మాత్రం బయటే పెట్టానండి. వీటిని బయటే పెట్టుకుని మళ్ళీ దీనికి కావాల్సినటువంటి ఉల్లిపాయలు అవి రెడీ చేసుకుంటున్నాను. చూడండి, దీనికి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ 3 ఉల్లిపాయలని, అలాగే చింతపండు ఒక 60-70 గ్రామ్స్ ఉంటుందండి, అది తీసుకున్నాను. యాక్చువల్గా చింతపండు అనేది సగం పాత చింతపండు, సగం కొత్త చింతపండు తీసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది అంటారు. మీ దగ్గర అలా ఉందంటే మాత్రం ఆ రేషియోలోనే తీసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను మొత్తం కొత్త చింతపండు వేశాను. దాన్ని కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. అయితే ఆ నీళ్ళు పచ్చి నీళ్ళు కన్నా కూడా వేడి నీళ్ళు పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ గిన్నెని కొంచెం స్టవ్ పైన పెట్టి వేడి చేస్తానన్నమాట. అలాగే 2 టమాటాలు తీసుకోవాలండి దీనికి. ఇప్పుడు ఒక చేపల సెట్ స్టవ్ పైన పెట్టి 3 గరిటెలు నూనె వేసానండి. చిన్న గరిటె, చిన్న చెప్ప గరిటె, అది 3 గరిటెలు నూనె వేసుకున్నాను. ఉల్లిపాయను చూడండి, నేను ముక్కలుగా కట్ చేయకుండా ఏం చేశానంటే మిక్సీలో కొంచెం ముక్కలుగా కోసేసి విప్పర్ వేసానమాట. వేసేటప్పటికి అలా చక్కగా అట్లా గుజ్జుగా అట్లా వచ్చిందనమాట. ఉల్లిపాయ కచ్చా పచ్చిగా దంచినట్టుగా. అలాగే 7-8 పచ్చిమిరపకాయలు చీలికలా కట్ చేశాను. కొంచెం కరివేపాకు వేశాను. వేసి ఇప్పుడు బాగా వేయిస్తున్నాను. చూడండి, ఈ ఉల్లిపాయ ఈ రకంగా ఎర్రగా చక్కగా ఇట్లా వేగాలన్నమాట. అట్లా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా కలపాలండి. అల్లం తెల్లగడ్డ వేగినట్టు స్మెల్ కూడా వస్తుంది మనకి. బాగా అది వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ 2 టమాటా ముక్కలను వేసుకున్నాను. అది ఆ టమాటా ముక్కలు కూడా బాగా వేగాలండి. అంటే బాగా మగ్గాలన్నమాట. బాగా మగ్గాలి, సాఫ్ట్గా అయిపోవాలి టమాటో, అంతవరకు వేయించుకోవాలా. అప్పుడే పులుసు బాగుంటుంది. అంతే తప్ప ముక్కలుగా ఉన్నప్పుడే పులుపు పోస్తే బాగుండదు. టమాటా అనేది బాగా మగ్గిపోవాలా. అలా మగ్గేంత వరకు దాన్ని చక్కగా వేయించుకోవాలి. చూస్తున్నారా, నేను గరిటతో కూడా అట్లా స్మాష్ చేస్తున్నాను. మగ్గిపోయింది. ఇప్పుడు నేను దానికి సరిపడా ఉప్పు, పసుపు, కారపొడి, ధనియాల పొడి అన్నీ నేను 2 స్పూన్లు వేసుకున్నానండి. అంటే ఆ క్వాంటిటీకి అది సరిపోతుంది. మీరు తీసుకునే క్వాంటిటీకి మీకు ఎంతో అంత వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను వేయించిన మెంతుల పొడి అండి, అది మెంతుల పొడి వేశాను. అది నా దగ్గర ఎప్పుడు ఉంటుంది కాబట్టి అది వేశాను. అలాగే పులుపు పిండుకోవాలండి ఒక గిన్నెలో ముందుగానే. మనము చక్కగా అట్లా పిండుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు మనము చేత్తో పిండి పోసేదానికన్నా కూడా ఒక గిన్నెలో రెడీగా ముందే అట్లా పులుపు పిండుకుని పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. అలా ఆ పులుపు పోసిన తర్వాత కొంచెం కలిపి, మళ్ళీ చాలేదు థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ కలిపి మూత పెట్టానండి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పులుపు బాగా చేపల పులుసు ఎప్పుడు కూడా ఎంత ఉడికితే అంత టేస్ట్గా ఉంటుందండి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వదులుతున్నాను. రాయలసీమ పద్ధతి అంటే ఇదేనండి. పులుపు ఉడికిన తర్వాత మనం ముక్కలు వేస్తామన్నమాట రాయలసీమ స్టైల్లో. ఇదేనండి రాయలసీమ పద్ధతి అని చెప్పాను కదా, ఇదే. ఈ ముక్కల్ని కూడా అంతా ఒకేసారిగా ఇట్లా గుండుగుత్తుగా వేయకుండా చక్కగా ముక్క పక్కన ముక్క అట్లా పేర్చుకుంటూ వెళ్ళాలండి. అప్పుడే ముక్క నలగకుండా నీట్గా వస్తుందన్నమాట. చూసినారా, తర్వాత అట్లా వేసిన తర్వాత ముందు గరిటతో కలుపుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ముక్క గట్టిగానే ఉంటుంది కాబట్టి ఏమీ చిమడదు. స్టార్టింగ్లో గరిటతో చక్కగా ఇట్లా వేస్తాము, మళ్ళీ దాన్ని తిప్పుకోవచ్చు మొదట్లో. ఆ తర్వాత మాత్రం గరిట అనేది పెట్టకూడదండి. పెడితే ఏమవుతుందంటే చేప ముక్క చిమిడిపోతుందన్నమాట, నలిగిపోతుంది. కాబట్టి ఇట్లా తిప్పుకోవాలా. ఇక తర్వాత నుంచి మనము బట్ట సహాయంతో గిన్నెని అటు ఇటు పట్టుకుని అలా తిప్పుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, అట్లా తిప్పాలా. తిప్పి అట్లా మూత పెట్టి ఉడకనిస్తూ చక్కగా అట్లా ఉడకనివ్వాలండి. ఒక 5 to 10 మినిట్స్ ఉడుకుతుందండి. ఊరికే ఉడికిపోతుంది చేప ముక్క. ఎక్కువ ఉడికిపోతే మళ్ళీ ఇదైపోతుంది, చిమిడిపోతుంది, మెత్తగా బాగుండదు. ఉడికిపోయిందండి చేపల పులుసు. ఇప్పుడు కొత్తిమీర వేసేసినాను. వేసేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దామండి. అంతేనండి, గుమగుమలాడేటువంటి రాయలసీమ పద్ధతిలో చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు
సంగటికి, జొన్న సంగటైనా రాగి సంగటైనా, అలాగే అన్నానికి, ఇడ్లీకి, దోశలకి అన్నిటికీ కాంబినేషన్ అండి. సూపర్గా ఉంటుందండి. చాలా బాగుందండి. పులుసు చూస్తున్నారా, ఈ కన్సిస్టెన్సీలో ఇట్లా రావాలండి. ఇలా ఉండాలన్నమాట. కరెక్ట్గా వచ్చిందనమాట. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం బుల్లెక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రోత్సాహమే నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి బలం. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.